హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో నోరూరించే అపోలో ఫిష్ తయారు చేసాం. దాని తయారీ విధానం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇంగ్రీడియంట్స్ కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను అవన్నీ మెన్షన్ చేసి చూపించాను. ఇది ఫ్రైయింగ్ కోసం ముందుగా మనం తీసుకున్న అపోలో ఫిష్ని మ్యారినేట్ చేసి ఉంచుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అంటే, ఒక కేజీ వరకు అపోలో ఫిష్ బయట దొరుకుతుంది. దాన్ని నేను కొంచెం పెద్ద స్లైసెస్ వచ్చే విధంగా కట్ చేశాను. దాని తర్వాత దానిలోకి కొంచెం కారం, పసుపు, ఉప్పు అన్నీ బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగా మ్యారినేట్ చేసి ఉంచాను. ఫ్రై చేసే ముందు ఒక ఎగ్, 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, 3 స్పూన్ల వరకు మైదా వేసి కలిపాను. ఆ తర్వాత ఇలా హై ఫ్లేమ్లోనే 2 నుంచి 3 నిమిషాల వరకు యాపాల్సి ఉంటుంది. అది ఏమీ అటు ఇటు కదపకుండా ఉంచాలి. ఆ టైంలో మనం కొంచెం సేపు తర్వాత మనకి కొంచెం కలర్ మారాక వాటిని తిప్పుకొని ఇలా బయటకు తీసేయచ్చు. మన దగ్గర ఉన్న మిగతా అన్ని పీసులని కూడా మనం ఇక్కడ చూపించే విధంగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవచ్చు. ఇదే ప్రాసెస్ మీరు మీ దగ్గర ఉన్న మొత్తం మ్యారినేట్ చేసిన పీసులన్నీ అయిపోయేంత వరకు చేయండి. ఈ అపోలో ఫిష్ చేసే విధానంలో మెయిన్ ప్రాసెస్ వచ్చేసి సాస్ ప్రిపరేషన్. అది నేను క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ రెడీ అయినవన్నీ ఇలా పక్కకు పెట్టేసుకొని మనం అదే నూనెలో కొంచెం నూనె తీసేసుకొని, ఎందుకంటే మనం రిపీట్ చేయలేము ఈ ఆయిల్ని మిగతా కర్రీస్కి వాటికి, దీనికి అది మనం వాడేసుకోవచ్చు. అందులో ఫస్ట్ చాప్ చేసి ఉంచుకున్న మన జింజర్, గార్లిక్ విడివిడిగా చాప్ చేసాం కదా, అవి ప్లస్ గ్రీన్ చిల్లీస్ వేసేసి కొంచెం సేపు హై ఫ్లేమ్లోనే ఆగనివ్వాలి. తర్వాత అందులోకి నేను షెజ్వాన్ చట్నీ వాడుతున్నాను. మీ దగ్గర ఉంటే ఏదైనా కర్రీ పేస్ట్ కానీ అలాంటిది ఏదైనా వాడుకోవచ్చు. నేను షెజ్వాన్ చట్నీ ఇక్కడ వాడాను. తర్వాత అది నేను ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ వాడుతున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసి టమాటా కచప్ కూడా వేసుకోవచ్చు. టమాటా కచప్ వేసేవాళ్ళు కారం వేసుకోవచ్చు. నేనైతే రెడ్ చిల్లీ పేస్ట్ వేసాను. తర్వాత మనకు కావాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ టేస్ట్ బాగుంటుంది, పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ నేను వాడుతున్నాను. అండ్ ఫస్ట్ వేయడం మర్చిపోయాను, నేను కరివేపాకు కూడా ఇప్పుడు వేసాను. ఇది పెప్పర్ పౌడర్ ఇప్పుడు వేస్తున్నాను చూడండి. అండ్ మనం వేసిన షెజ్వాన్ చట్నీలోన అండ్ సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది. సో సాల్ట్ కొంచెం వేసుకోండి. అండ్ అపోలో ఫిష్ ప్రిపరేషన్లో హోటల్స్లో యూస్ చేసే ప్రాసెస్లోకి మనకి కొంచెం సోయా సాస్ కావాల్సి ఉంటుంది, అది వేస్తున్నాను. అండ్ హోటల్స్లో ఖచ్చితంగా వాళ్ళు కర్డ్ వాడతారు. సో నేను ఇక్కడ కర్డ్ వాడుతున్నాను. మీరు ఇది స్కిప్ చేస్తే మట్టుగాన కొంచెం లెమన్ వేసుకుంటే సరిపోతుంది. లెమన్ అండ్ ఈ కన్సిస్టెన్సీ మీకు వచ్చేటట్టుగా బాగా కలుపుకొని, అండ్ థిక్ బాగా అయితే మట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసి, అది బాగా పల్చగా కాకుండా బాగా చిక్కగా కాకుండా ఉన్న టైంలో మాత్రమే మనం ఆ పీసులు వేయాలి. ఇదంతా ప్రాసెస్ మళ్ళీ చెప్తున్నాను, హైలోనే చేయాలి. అప్పుడు మనకి సాస్ ప్రిపరేషన్ అనేది బాగా జరుగుతుంది. ఎందుకంటే హైలో ఉన్నప్పుడు ఆ ఫ్లేవర్, అరోమా అంతా బయటకు వస్తుంది అన్నమాట. ఈ హైలో ఉంటుండగానే మనకి ఛాన్స్ ఉంటే మట్టుగానే ఈ ప్రాసెస్ అంతా కూడా వేపుతుంటాం కదా, అదే టైంలో చేసుకుంటే ముక్క క్రిస్పీనెస్ పోకుండా ఉంటుంది. నేను టేస్ట్ చేశాను, పిల్లలు ఉన్నారు కాబట్టి మా ఇంట్లో కొంచెం టమాటా కచప్ వేశాను.
అది అవసరం ఉందా లేదా అనేది మీ టేస్ట్ ప్రకారం మీరు చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేను ఇప్పుడు అదే ప్రాసెస్లో ఇప్పుడు అన్ని ముక్కలు వేసేసి అదే హై ఫ్లేమ్లోనే అలా కలుపుకోవాలి మనం. అంతా ముక్కకు పట్టినాక మనం ఇప్పుడు వచ్చేసి కొరియాండర్ లీవ్స్ వేసి హాట్గా ఉన్నప్పుడే సర్వ్ చేసి తినేస్తే మనం చేసుకున్న అపోలో ఫిష్ బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీకు నచ్చితే కామెంట్స్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వావ్, హౌ గ్రేట్ ఇట్ ఈస్ లుకింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు వరకు మీరు వచ్చారు.